ఆ గ్రామాలకు ఆ చెరువు పెద్ద దిక్కు, తాగుకు సాగుకు మూలం. కానీ నేడు ఆ చెరువు నుంచి వచ్చే దుర్గంధం భరించలేక గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. భీమిలిలోని పెద్దిపాలెం తాళ్లవలసలో 40 ఎకరాల చెరువు పూర్తిగా కలుషితమైంది. దీంతో చెరువు కింద ఉన్న 100 ఎకరాల సాగుకు పనికి రాకుండా పోయింది. చుట్టుపక్కల చెరువులు కూడా కలుషితమైపోయాయి. దీంతో తాగడానికి నీరు కూడా బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. చాలా దారుణం అండి. వీళ్ళైతే తెల్లవారులేసి సార్ వీళ్ళైతే పాపం మరీ దారుణం అండి. వాళ్ళైతే కూలి చేసుకుని బతుకున్నారండి, రూపాయలు లేక అప్పులు చేసుకుని హాస్పిటల్కి. చుట్టుపక్కల ఉండే కాలేజీల నుంచి వచ్చే వ్యర్థాల వల్లే చెరువు కలుషితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత ఊరు వదిలి తాము ఎక్కడకు వెళ్లగలమని తమరిని కాపాడండి అంటూ వేడుకుంటున్నారు. పక్కనే రావులతాలూరు పక్కనే ఉన్న మా గ్రామం. ఈ చెరువు గత 10 సంవత్సరాల నుంచి కలుషితం అయిపోయింది. అయితే ఎన్నో అర్జీలు పెట్టాము. తర్వాత కలుషితం అయిపోవడానికి కారణమైనటువంటి నారాయణ కాలేజు, భవిష్య కాలేజు, తిరుమల కాలేజు వద్ద కూడా ఇలా ధర్నాలు చేయడం జరిగింది. ఈ ధర్నాలు చేయడంతో వాళ్ళు కూడా కాలేజీ యాజమాన్యం కూడా ఇక్కడికి వచ్చి ఈ చెరువులో అయినా ఇప్పటివరకు అయినా కలుషితాన్ని క్లియర్ చేస్తామని మాట్లాడడం జరిగింది. దాని తోడుగా కొంతవరకు కలుషితం అయితే పూర్తి చేశారు. మిగతా నీరు కూడా ఉందో నీరు కూడా తోడుతున్నారు. ఇది తోడేసిన తర్వాత మళ్ళీ చెరువుని యథావిధిగా మురుగునీరు వదిలేకుండా వాళ్ళు సపరేట్గా ఒక పైప్ లైన్లు కానీ లేదంటే ఒక కెనాల్ కానీ కాలువలు కానీ కట్టించి ఈ వాటర్ అంతటిని చెరువులో కాకుండా బయటికి పంపిస్తామని నిన్న మా ఊరు గ్రామ సమక్షంలోనే పెద్ద మనుషులు తర్వాత గ్రామ ప్రజల ముందే వాళ్ళు మాట్లాడడం జరిగింది.